మనకి మన రాష్ట్ర అంటే మన దేశపు చరిత్ర తెలీదు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్ర తెలీదు. వాస్తవంగా చిత్తూరు జిల్లాలోనే చూసుకుంటే అంటే మన తిరుపతి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లానే తీసుకుంటే తూర్పు పడమరలుగా విభజించవచ్చు. నెల్లూరు నుండి నాయుడుపేట దాటి శ్రీకాళహస్తిలో మొదలయ్యే తిరుపతి ప్రాంతం 80ల ప్రాంతాల దాకా తమిళ ప్రాబల్యం 40% పైగా ఉన్నటువంటి ప్రాంతం అది. అదే సందర్భంలో అసలు తిరుపతి ప్రాంతం ఏది అంటే తిరుమల, కాళహస్తి, సత్యవేడు, పిచ్చాటూరు, పుత్తూరు, నగరి, రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి. నగరి దాటితే తమిళనాడు తిరుత్తణి బోర్డర్. పుత్తూరు పక్కనే ప్రఖ్యాత దేవాలయం నారాయణవనం, ఆ పక్కనే ఇంకో పెద్ద గుడి నాగలాపురం. ఇవి దాటగానే మళ్ళీ తమిళనాడు బోర్డర్ ఊత్తుకోట. చంద్రగిరి దాటి చిత్తూరు చేరితే మళ్ళీ అక్కడ తమిళనాడు బోర్డర్. ఇక్కడ తిరుపతి సంగతి తెలిసిందే. స్వతంత్రం తర్వాత చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో విభజన సమయంలో తిరుపతి మాకు కావాలని తమిళనాడు పేచి కూడా పెట్టారు. చాలా సంఘాల తర్వాత తిరుత్తణి వాళ్ళకిచ్చి సత్యవేడు మనం తీసుకున్నాం. అలా తమిళ ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంది మనకు మొదటి నుంచి కూడా. అయితే తిరుమల గుడిలో ఆళ్వార్లు మొదలుకొని జియంగార్ల వరకు తమిళ వాసిని. విజయనగర కాలం అంటే కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల కాలం 1509 నుండి 1542 వరకు. ఆ తర్వాత 1565 దాకా ఆళీయ రామరాయల కింద కొంత తెలుగు ప్రాబల్యం హెచ్చినా కూడా 1565లో తల్లికోట యుద్ధంలో ఓటమి తర్వాత వెంకటపతి రాయలు చంద్రగిరి కేంద్రంగా ఇక్కడ నుండి కంచి, తంజావూరు, మదురై దాకా తమిళ రాజ్యాలను గవర్నర్గా పరిపాలించారు. తమిళం వచ్చేసింది చంద్రగిరికి. 1885లో వెంకటపతి దేవరాయలు విజయనగర చక్రవర్తి అయిన తర్వాత మొదట పెనుగొండలోనే రాజ్యం చేసిన గోల్కొండ, బీజాపూర్ ముస్లిం రాజ్యాలకు తన రాజధాని చాలా దగ్గరగా ఉండడం, అప్పటికే విజయనగరం బలహీనంగా ఉండడం తదితర కారణాలతో విజయనగర సామ్రాజ్యం హంపి, పెనుగొండ తర్వాత తన మూడో రాజధాని చంద్రగిరి 1592 సంవత్సరం మార్చాడు అరవీటి వెంకటపతి రాయలు. చంద్రగిరి నుంచి పైన ఉన్నటువంటి కడప, సిద్ధవటం, నంద్యాల, కొందనవోలు, చిట్యాల, అనంతపురం, పెనుగొండ, మడకశిర, గుత్తి, నెల్లూరు, ఉదయగిరి, కనిగిరి, అద్దంకి, వెలుగోడు, కాళహస్తి తదితర సామంత రాజ్యాలు చంద్రగిరి కింద బాగానే ఉన్న కంచి, మధురాంతకం, వెల్లూరు, జింజి, తంజావూరు, పుదుక్కోటై, మదురై, తిరుచి, అటువైపు ఉన్న కన్నడ రాజ్యాలైన మైసూరు, కోలారు, చిత్రదుర్గ, ఇక్కేరి, బేలూరు నుంచి శ్రీరంగపట్నం నుంచి మంగళూరు దాకా తన అమరనాయక సామంత రాజ్యాలుగా 1614 దాకా ఏలిన చక్రవర్తి వెంకటపతి రాయలు. ఎప్పుడు పేరు వినలేదనేటువంటిది అయితే ఉంటుంది, ఎందుకంటే మనకు ఎవరు కూడా చెప్పలేదు కాబట్టి. అక్బర్ 2 సార్లు గుజరాత్ వైపు నుండి దాడి చేయ కోసం 2 సార్లు తన ప్రతినిధులు పంపించాడు. వీటికి అక్బర్ అలవాటు లొంగిపో అని చెప్పడం. ఓసారి 1600లో, ఇంకోసారి 1604, 2 సార్లు కూడా ఈయనైతే ఏమీ చెప్పకుండానే పంపించేశారు. ఇకపోతే గోల్కొండ, కులీ కుతుబ్ షా, బీజాపూర్, ఆదిల్ షాలతో వీళ్ళ యుద్ధాలు చరిత్రలో అయితే మనకు పుంకానుగా ఉన్నాయి. 1604లో వెల్లూరు మీద దండెత్తి తన రాజ్యంలో కలిపేసుకుని రెండో రాజధానిగా చేసుకుంటాడు వెంకటపతి రాయలు. అంటే విజయనగరానికి తమిళ భాష మాట్లాడే వెల్లూరు 4వ రాజధాని. అప్పటి నుంచి వెల్లూరు వెల్లూరు అయింది. వెంకటపతి రాయలు పరిపాలించే రాజ్యాలు సామంతులందరూ తమిళ, కన్నడ రాజ్యాలు. ఇప్పటి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలు మాత్రమే తెలుగు జిల్లాలు. రాజధాని తమిళానికి దగ్గరలో ఉన్న చంద్రగిరి, గోల్కొండ, బీజాపూర్, విజయనగరానికి 1600 సంవత్సరానికి కృష్ణా తీరం 3 రాజ్యాలకి బార్డర్. అంటే ఇప్పటి గుంటూరు అంటే కొండవీడు, ఇప్పటి విజయవాడ అంటే కొండపల్లి కూడా అప్పటికే కుతుబ్ షా కిందకు వెళ్ళిపోయి కర్నూలు కృష్ణానది దాటిన తర్వాత ఇప్పటి ఆదోని ప్రాంతం 1568లోనే బీజాపూర్ వశమైంది. ఇదంతా కూడా వాస్తవానికి మనకి మన రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర కానీ మన దేశానికి సంబంధించిన చరిత్రలు కానీ పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఒకవేళ రాసినా కూడా మనకి చదివేంత తీరిక లేనటువంటి రోజుల్లో కాస్త అప్పుడప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేయడానికి పనికొస్తాయి.